హృదయపూర్వక నమస్తలు. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది గోళ్ళను శుభ్రంగా ఉంచుకోవడం. గోళ్ళను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? ఈ గోళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రంగా కట్ చేసుకోండి. అలాగే ఉంచేసుకుంటారు చాలామంది. దీంట్లో చాలా డస్ట్ అంతా మైలు పదార్థాలు వెళ్ళిపోతారు. మీరు తిన్న ఆహారంలో కలిసి వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. చాలామందికి తెలియదు. గోళ్ళను చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి. మనం వాష్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కడుక్కునేటప్పుడు కూడా వీటి గోళ్ళ మధ్యలో కూడా ఉండిపోతుంటుంది. కాబట్టి గోళ్ళను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఎప్పటికప్పుడు కత్తిరించుకోండి. శుభ్రపరచుకోవడం మంచిది. శుక్రవారము జుట్టు కత్తిరించడము, గోర్లు కత్తిరించడము ఇలాంటి చేయరు అనమాట. అశుభంగా మన హిందూ సంప్రదాయంలో అంటారు. మిగతా కమ్యూనిటీలో ఏమో అది వాళ్ళ ఇష్టం. గోళ్ళను శుభ్రం చేసుకొని రాత్రి పడుకునే ముందు కోల్డ్ క్రీమ్ రాసుకుంటే హృదయానికి మృదువుగా అవుతాయి. మీరు కానీ డేలో ఈవినింగ్ టైంలో అలా గోళ్ళు తీసుకుంటారంటే నైట్ పడుకునేటప్పుడు కోల్డ్ క్రీమ్ రాయండి వాటికి, నెయిల్స్కు. ఉదయానికి అంతా కూడా బాగా మృదువుగా అవుతాయి. గోళ్ళు నొప్పిగా ఉంటే సున్నము పసుపు కలిపి కట్టుకోవాలి. కొద్దిగా సున్నము పసుపు కలిపేసి కొద్దిగా సున్నం వేసి 2-3 చిటికలు ఎక్కడ నొప్పి ఉన్నదో ఆ గోళ్ళకు ఆ వేళ్ళ కోసం కట్టుకుంటే కనుక మీకు వెంటనే ఉదయం లేవగానే బాగా రిలీఫ్ వస్తుంది. గోళ్ళకు నొప్పి ఉంటే పసుపు సున్నం కలిపి కట్టుకోవాలి. గోరు చుట్టు అవుతుంటుంది. గోరు చుట్టు అవుతుంటే ముందు కాలాల్లో నిమ్మపండుకు పసుపు పెట్టేసి వేలుకు పెట్టేసుకునేవాళ్ళు. అది ముందు నుంచి ఉన్నది. కానీ ఇంకోటి ఏమంటే పిప్పింటాకు బాగా పనిచేస్తుంది. పిప్పింటాకు పసుపు కలిపి మెత్తగా నూరి ఎక్కడైతే గోరు చుట్టు వచ్చినప్పుడు కానీ బాగా బట్ట కట్టేసి పెట్టుకున్నారంటే మీ యొక్క గోరుచుడ్డు అనేది తగ్గిపోతుంది. గోళ్ళకు నెయిల్ పాలిష్ వాడకండి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అవన్నీ కెమికల్ డైస్. ఓకే, అవి మీరు తినేటప్పుడు ఆహారంలో పల్లికి కూడా వస్తుంటుంది కదా నెయిల్ పాలిష్. కాబట్టి లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్ లాంటివి అసలు యూజ్ చేయకండి. సహజ సిద్ధమైన మన మైదాకు గోరింటాకు ఉంది కదా, గోరింటాకు పొడి తెచ్చుకొని వాడుకోండి. లేదా మీరు ఆకులు దొరికినప్పుడు చెట్ల ఇంట్లో కానీ వేసుకుంటారు చాలామంది. ఇళ్ళల్లో పెరట్లలో ఉంటాయి, అది వేసుకోండి. అందుకోసం ఏమంటే శరీరం వేడిగా ఉంటుందని ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళలు కూడా గోరింటాకు పెట్టుకోవడం యొక్క సైన్స్ ఏమంటే శరీరం వేడిగా ఉంటుంది ఆషాఢ మాసంలో. అందువల్ల ఆ వేడి తగ్గడానికి కోసమని గోరింటాకు పెట్టుకుంటారు. మీరు కాళ్ళ పగలు అవుతున్న అప్పుడప్పుడు కూడా అరికాళ్ళకు కూడా పెట్టుకుంటారా అండి. బాడీలో హీట్ తగ్గుతుంది. చేతులకు కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటారా అండి. దానివల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. చాలా ఆరోగ్యానికి మంచిది. అందానికి కూడా బాగుంటుంది. చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.